అది వచ్చినాక రాజకీయ నాయకులు నెక్స్ట్ జనరేషన్ కి మరి నేనే సీతక్కలం రావాలి. రాజ్యమా మేలుకో, సమాజమా నిలది, ఇలాంటి విధానాలను నిలదీయండి. ఇది సరైనది కాదు. రేపు ఏ పేదవాడు కూడా ప్రజాస్వామిక వ్యవస్థల మీద నమ్మకం ఉండేటువంటి పరిస్థితి లేదు, నిలబడే పరిస్థితి లేదు, పోటీ చేసే పరిస్థితి లేదు. ప్రజాసేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు, కష్టపడేటువంటి అనుకునే వాళ్లకు ఇలాంటి డబ్బు సంచులు, అమ్ముడాలు, కొనుగోలుతో చూస్తే నిజంగా భయపడిపోతున్నాం. అలాంటి వాళ్ళం సేవ చేయగలుగుతాం, నిస్వార్థంగా ప్రజల కోసం ఏదైనా త్యాగం చేయగలుగుతాం. కానీ ఇన్ని వేల కోట్లు, వందల కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకి అమ్ముడు పోను, వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి అమ్ముడు. ఏంది వ్యవస్థ? మాకు అధికారమే ముద్దు అని అమ్ముడు పోయిరు. అప్పుడు అక్కడ నుంచి అమ్ముడు పోయేటోడు అలవాటైనడు ఉంటాడా? మళ్ళీ ఇంకొక పార్టీకి అమ్ముడు పోతున్నాడు. అసలు ప్రతి ఒక్క యువకుడు, యువతి ఇలాంటి వాళ్ళని గల్లలు బట్టి అడగాలి. ఈ డబ్బు సంచులు కోట్ల కోట్లు వాళ్ళ దగ్గర ఎందుకుంటున్నాయి? ఈ నాయకుల దగ్గర, ఈ ఎమ్మెల్యేల దగ్గర, ఈ మంత్రుల దగ్గర, ఈ ప్రభుత్వం ఇట్లా వందలాది కోట్లు పోగేసుకొని ప్రజల్ని కష్టాలు ముంచి, ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి, ప్రజల మీద GSTలేసి వాళ్ళ కష్టాన్ని, చెమట చుక్కను దోచుకొని కొంతమంది దోపిడీదారులకు ఈ రకంగా దోచిపెట్టి అధికారం కోసం, అధికారాన్ని కట్టబెట్టుకోవడం కోసం, లేదా అధికారం కాపాడుకోవడం కోసం ఇతర ప్రభుత్వాలను కూల్చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరం వ్యతిరేకించాలి. ఈరోజు బీజేపీ చేసినటువంటి ఈ నాటకం, అదేవిధంగా TRS మళ్ళీ దాన్ని మా ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు, మీ ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు కాదు నాయన, ఆల్రెడీ అమ్ముడు పోయే మీ పార్టీలకు వచ్చారు కాంగ్రెస్ నుంచి. వాళ్ళు మళ్ళీ అటు డీల్ కుదుర్చుకున్నారు. అయిన తర్వాత అది ఫోన్ ట్యాపింగ్లను లేకుంటే, ఎందుకంటే బీజేపీలో కూడా TRS కోవట్లు ఉన్నారు. TRSకి సంబంధించిన దగ్గర వ్యక్తులు, కేసీఆర్ బంధువర్గం ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీలు ఉన్నారు. వాళ్ళు 4 ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు అని చెప్పినటువంటి వాళ్ళు ఒప్పందించారు. అప్పటి నుంచి ఇలా ఫోన్లు ట్యాపింగ్ చేశారు. దాంతో ఈ బండారం బయటకు వచ్చింది. అయితే మీరు పోతే పోండ్రా బిడ్డ, ఫామ్ హౌస్ పోండి, నేను అన్ని కెమెరాలు సెట్ చేస్తా, నేను రెడీగా ఆ స్వాములను పట్టుకుంటా అన్నారు. అట్లా వాళ్ళేమో ఫస్ట్ అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డది వాస్తవం, కొనడానికి బీజేపీ 100 కోట్ల డీల్ కూడా వాస్తవమని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మొన్న జార్ఖండ్లో కూడా 3 ఎమ్మెల్యేలను మరి 50-60 కోట్లతోటి కొనుగోలు చేయాలని చేస్తే అక్కడ మా ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే శిబు సోరెన్ సంబంధించినటువంటి కానీ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం దొరకబట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పటికైనా కేసీఆర్కు నీతి నిజాయితీ ఉంటే మీ ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేసి అనర్హులుగా ప్రకటించండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.